మెగాస్టార్ పద్మభూషణ్ పద్మవిభూషణ్ కొణిదెల శివశంకర వరప్రసాద్ అలియాస్ చిరంజీవి. ఆయన పుట్టి పెరిగిన ఊరు మొగల్తూరు. ఆ మొగల్తూరులో ఆయన ఉన్నటువంటి నివాసం వద్ద ఇప్పుడు మనం ఉన్నాం. ఇదే మొగల్తూరులో చిరంజీవి నడయాడినటువంటి ఇల్లు, వారి అమ్మమ్మ గారి ఇల్లు. ఇక్కడే ఆయన పుట్టి పెరిగి విద్యాభ్యాసం చేసి డిగ్రీ వరకు కూడా నర్సాపురంలో చదువుకునే వరకు కూడా ఇదే ఇంటిలో ఆయన నివాసం ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ ఆయన అనుభవాలు అంటే ఈ ప్రాంతానికి ఎవరు వచ్చినా సరే, మెగా అభిమానులు కానీ, సందర్శకులు కానీ, పర్యాటకులు కానీ ఎవరు వచ్చినా కూడా చిరంజీవి గారి ఇల్లు చూడనిదే కూడా వారు వెళ్ళాలని కూడా చెప్పుకోవచ్చు. ఆయన అనుభవాలు ఇప్పటికీ కూడా ఆయన గడిపినటువంటి జ్ఞాపకాలు అన్నీ గుర్తుండే విధంగా ఆ ఇంటిని ఇప్పటికీ కూడా చెరగకుండా అదే విధంగా ఉంచి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఎవరైతే ఇంట్లో ఉంటున్నారో వారు కూడా ఇక్కడ ఉన్నటువంటి చిరంజీవి జ్ఞాపకాలు ఇక్కడే పదిలంగా ఉండే విధంగా ఉన్నారు. గ్రామస్తులు కూడా మనతో ఉన్నారు. చెప్పండి, చిరంజీవి గారికి ఇంటితో ఉన్నటువంటి అనుబంధం ఏంటి? ఆయన ఇక్కడ గ్రామంలో ఏ విధంగా ఉండేవారు? చిరంజీవి గారు అయితే మొగల్తూరు గ్రామంలో ప్రజలతో ఈరోజు కూడా సత్సంబంధాలు కొనసాగుతున్నాయండి. ఆయన చిరంజీవి గారు ఇంచుమించు ఇక్కడ 1950 నుంచి కూడా ఈ ఇల్లు కట్టినప్పటి నుంచి కూడా ఇల్లు ఇప్పుడు 75 సంవత్సరాలు వచ్చింది ఇల్లు కట్టండి. ఆ ఇల్లుని అలాగే చెక్కు చెదరకుండా ఆ ఇంటిని అలాగే సంరక్షిస్తున్నారు ఇంటి ఓనర్ గారు ప్రస్తుతానికి అక్కడ. దాన్ని చిరంజీవి గారు ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఈ నూతి గడ్డ స్నానాలు చేసేవారండి ఎప్పుడు కూడా చిరంజీవి గారు. ఈ నూతులోనే ఆయన ఇక్కడ బాల్యదశ అంతా కూడా ఇక్కడ నూతి దగ్గర స్నానాలు చేసి ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు కాలేజీకి వెళ్ళినా హై స్కూల్కి వెళ్ళినా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి వెళ్ళేవారండి. అంటే చిరంజీవి గారు ఈ గ్రామంలో ఎక్కడెక్కడ చదువుకున్నారు? ఏ తరగతులు చదువుకున్నారు? మొగల్తూరులో అయితే 0 to 10th క్లాస్ వరకు మొగల్తూరు జెడ్పీ హై స్కూల్లో చదువుకున్నారండి. ఆ తర్వాత వైఎన్ కాలేజీ నర్సాపూర్లో ఇంటర్మీడియట్ అభ్యాసం ఇచ్చారు. అక్కడ డిగ్రీ కూడా అక్కడ చేశారండి. చూసినా కదా, చిరంజీవి గారు ఉంటున్నటువంటి ఇల్లు ఇది. ఈ ఇంట్లోనే ఆయన ఇక్కడ ఉండేవారు. ఇక్కడి నుంచి ఆయన విద్యాభ్యాసం అంతా కూడా కొనసాగింది. 10వ తరగతి వరకు మొగల్తూరు హై స్కూల్లో చదువుకొని ఆ తర్వాత ఇంటర్మీడియట్ గుంటూరులో తండ్రి ఉద్యోగరీత్యా అక్కడికి వెళ్ళి చదివినప్పుడు కూడా డిగ్రీ మళ్ళీ వైఎన్ కాలేజీలో చదువుకోవడం జరిగింది. నర్సాపురంలో ఉన్నట్టు వైఎన్ కళాశాలలో. చూసినా కదా, ఆయన యవన దశలో ఉన్నటువంటి ఫోటోలన్నీ కూడా ప్రస్తుతం ఇక్కడే పదిలంగా కూడా భద్రపరిచారు. ఆయన నివాసానికి సందర్శకులు ఎవరైతే వస్తారో వారందరూ కూడా చిరంజీవి గారి ఆ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా చూసే విధంగా ఇక్కడ వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. అటు యవ్వన దశలో అంటే సినిమాల్లోకి వెళ్ళినటువంటి కొత్తలో కానీ సినిమాల్లోకి రంగంలోకి అడుగు పెట్టక ముందు ఉన్నటువంటి దశలో ఉన్నటువంటి ఫోటోలు కూడా మనం చూడొచ్చు. అలాగే ఆ తర్వాత ప్రజారాజ్యం సందర్భంలో అలాగే ఇంద్రా సినిమా సందర్భంలో ఉన్నటువంటి ఫోటోను కూడా ఇక్కడ అందరూ చూసే విధంగా కూడా ఉంచడం జరిగింది. ఆ ఇల్లు అంతా కూడా దాదాపు 75 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ ఇల్లు చెక్కు చెదరకుండా ఆ ఇంటిని కాపాడుకునే విధంగా కూడా ఇక్కడ నిర్వాహకులు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే దాదాపు ఇక్కడ నుంచి సినీ రంగం నుంచి కూడా మద్రాసు ఆ తర్వాత హైదరాబాదు తరలి వెళ్ళిపోయినప్పటికీ కూడా చిరంజీవి కుటుంబం ఆ ఇంటిని వారి సమీప ఎవరైతే ఉన్నారో వారి తండ్రి గారు వెంకటరావు గారు ఇచ్చినటువంటి వారై ప్రస్తుతం ఈ ఇంట్లో నివాసం ఉంటున్నారు. మరి చిరంజీవి ఉన్నటువంటి గది చూడొచ్చు మనం. ఇక్కడ ఉన్నటువంటి గదిలో అప్పుడు అదే మంచం ఇంకా ఇప్పటికీ కూడా అలాగే ఉందని కూడా చెప్తూ ఉంటారు. సరే చెప్పండి, ఈ గదిలో చిరంజీవి గారి కుటుంబం ఉండేవారు కదా, ఏంటి ఈ గదితో ఉన్నటువంటి అనుభవం? చిరంజీవి గారు ఈ గదిలోనే ఆయన యొక్క మొత్తం ఈ గదిలోనే ఉండేవారు. చిరంజీవి గారు ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఈ మంచమే అలాగా ఆ రోజుని ఎలా ఉందో ఈ రోజు కూడా మంచం అలా చెక్కు చెదరకుండా ఇక్కడ నిర్వాహకులు దాన్ని సంరక్షిస్తున్నారు. అలాగే చిరంజీవి గారు వాడినటువంటి ఈ కుర్చీ కానీ ఈ టేబుల్ కానీ చిరంజీవి గారు వాడినవి అవన్నీ కూడా జ్ఞాపకార్థంగా మనం ఎవరు వచ్చినా చూడడానికి ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా చూపెడుతూ ఉంటాం. ఈ గ్రామంలో ఉన్న మంచి అంటే ఈ గదికి ఒక స్పెషల్ ఉంది. ఆయన ఈ గదిలో నుంచి బాల్యదర్శిని ఈ గది నుంచి బయటికి వెళ్ళటం, ఆ తర్వాత ఆయన సినీ ఫీల్డ్లో ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళటం ఇవన్నీ చేశారు. కాబట్టి ఆయన ఇక్కడ మంచి అభివృద్ధిలో ఉన్నాడు. ఇక్కడి నుంచి వెళ్ళటం అని మేము అందరం ఆ గదిని ఒక దేవుడి గదిలాగా చూస్తాం. జోడుతో ఎవరో రావకుండా మంచిగా ఎవరు వచ్చినా దండం పెట్టుకునే లోనికి వస్తాం. అలాంటి మంచి ఉన్నతమైన మహానుభావుడు ఈ గదిలో ఉన్నాడు అని ఆయన ఉన్నారు అని మేమందరం ఈరోజు కూడా దేవుడి స్థానం ఇది. గుళ్ళోకి వెళ్తే మనం జోడులు ఎలా వదిలేసి మనం తలముంచుకుని వస్తాము, ఈ గదిలోకి వస్తే మేమందరం కూడా అలాగే చేస్తాం. మొగల్తూరు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ మొగల్తూరు గ్రామస్తులు కానీ ఈ గదికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుందండి. చూస్తాం కదా, చిరంజీవి గారు చదువుకున్నటువంటి ప్రాంతం ఇది అభివృద్ధి చెందుతుంది. గతంలో రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు చిరంజీవి కూడా ఎన్నో కోట్ల రూపాయలు ఈ గ్రామానికి కేటాయించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మొగల్తూరుపై ప్రత్యేక దృష్టి పెట్టి పాఠశాల మౌలిక వసతులు తాగునీటి గురించి కూడా దృష్టి పెట్టినట్టు ఉంది. చెప్పండి, అంటే ఈ ఇద్దరు అన్నదమ్ములు కూడా మొగల్తూరుకు సేవ చేస్తున్నామని కూడా చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది మొగల్తూరుకి? ఇంకా ఏం కావాలి మొగల్తూరు? మేము మొగల్తూరుకి చిరంజీవి గారి ఇంటిని ఎలా ఉంచంటే ఆయన దేవుడు వెంకటేశ్వర గుళ్ళో ఎలా ఉంచుతామో అలాగే మా చిరంజీవి గారి ఆనాటి ఫోటో
ప్రేమతో ఈ రోజు కూడా అలాగే మెయింటైన్ చేస్తూ ఈ యొక్క ఇంటిని పరిసరాలన్నీ కాపాడుకుంటూ ఉంటున్నాం. చిరంజీవి గారు ఆయన సోదరుడు ఏంటంటే మన రాష్ట్ర డిప్యూటీ సీఎం అనే పవన్ కళ్యాణ్ గారు కూడా మా గ్రామంపై ప్రత్యేక తెలిసి మాకు దగ్గరలో సీషోర్ ఉందండి, సముద్రం ఉందండి. ఆ సముద్రం దాన్ని మన ఒక టూరిజం ప్లేస్గా చేసి మా గ్రామాలని మా పరిసర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయడానికి సహకరిస్తారని మేము ఆయన 70వ పుట్టినరోజు మేము స్పెషల్గా మా గ్రామస్తుల తరపున ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. కాబట్టి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మా టూరిజం అభివృద్ధి చేయాలని మేము మరోసారి కోరుకుంటున్నాం అండి. అంటే ఇక్కడ ఈ ఇంటిని చూడడానికి ఇంకా అభిమానులు వస్తూ ఉంటారు అసలు ఇక్కడ. ఇంకా అభిమానులు ఈ రోజు కూడా స్టిల్ పోస్ట్ ఇతను తాడేపల్లిగూడ నుంచి వచ్చిన వాసి అండి. ఇతను ఇక్కడ చూడడానికి వచ్చాడు ఇప్పుడు ఇతను. అలా ప్రతిరోజు కూడా వందలాది మంది జనం వస్తూ ఉండేనే ఉంటారు. ఎవరు వచ్చినా కూడా ఒక దేవస్థానానికి వెళ్ళామా అన్న టైప్లో హ్యాపీ ఫీల్ అయ్యి వెళ్తారండి. ఇక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు? నేను తాడేపల్లిగూడ నుంచి వచ్చాను సార్. చిరంజీవి అభిమానంగానే సోదామని వచ్చాము సార్. ఇక్కడ చిరంజీవి గారి కోసం అందరూ మంచిగా చెప్పుకుంటున్నారు. కానీ మంచి వ్యక్తి అయినా, సినీపీలో మంచి పేరు గల అయినా, కానీ ఆ ఇల్లు సోదామని వచ్చాము సార్. అది చూస్తాం కదా, అంటే అభిమానులు ఇంకా వస్తూనే ఉన్నారు. తమ అభిమాన నటుడు చిరంజీవిని చూసేందుకు, అలాగే ఆయన చిన్ననాటి జ్ఞాపకాలు చూసేందుకు, ఆయన ఇంటిని చూసేందుకు కూడా వస్తున్నారు. అలాగే ఈ గ్రామం మొగల్తూరు గ్రామంతో ఆయనకున్న అనుబంధం మేరకు ఈ గ్రామస్తులందరూ కూడా ఒకటే కోరుతున్నారు. మొగల్తూరు సముద్ర తీర ప్రాంతంలో ఉంది. ఈ సముద్ర తీర ప్రాంతం మొగల్తూరుని అన్నీ కూడా కలిపి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే ఈ గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందనేది కూడా ఈ గ్రామస్తులు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్ న్యూస్ మొగల్తూరు నుంచి.